శివయ్యా ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా ఎవరైనా ఎదురైనా ప్రతి వారిని నానే ఏ ఈర్ష్యా ద్వేషం లేదయ్యా మా కంది శ్రీనయ్య ఏ మాతకు జన్మించావయ్యా మా కంది శ్రీనయ్య ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా. అరే మా నర్సయ్య తాత ఏదో చల్లని పాడవాడిండు ఎట సంగతి అని అనుకుంటురా. ఈ మనిషి కంది శ్రీనివాసరెడ్డి నిజంగా కూడా ఎవరైనా పుసుక్కున కనపడితే బా ఆయన మాటల ఎంత మాధుర్యం ఉంటుందంటే ఆహా బుడ్డ పోరగాని కూడా మందలిస్తాడు. ఎవరితోటి నాకు ఏం పని అనేది మాత్రము ఆయన మనసుకు రాదు. అందుకనే ఎవ్వరు కలవని మంచోడు కలిసినా షెడ్డోడు కలిసినా పగోడు కలిసినా శత్రువు కలిసినా ఆప్యాయంగా కడుపు నిండా నోటి నిండా పలకరించే పండు వెన్నెల్లాంటి నిండు గుణము గల్లోడు కంది శ్రీనివాసరెడ్డి. అందుకనే మీ తాత గీరాగం ఎత్తుకున్నాడు. ఇక పోతే మచ్చలేని మనిషివన్నా మా కంది శ్రీనన్న స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్న మచ్చలేని మనిషివన్నా మా కంది శ్రీనన్న స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్న నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా నిరంతరము ప్రజల కోసమే సేవ చేస్తావన్నా మచ్చలేని మనిషివన్నా మా కంది శ్రీనన్న స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్నా. మరి ఈ పాట కూడా మా నర్సయ్య తాత ఎందుకని ఎత్తుకుండు ఈ రాగం అంటే ఎలా కూడా చెప్పిన మళ్ళా కూడా చెప్తా విననోళ్ళకు. ఇప్పుడు ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రతి జీవి ఏం చేస్తుంది? తన పొట్ట కొరకే ఇవాళ నేను ఏం చేయాలి, ఇవాళ నేను ఎక్కడ కడుపు నింపుకోవాలి, ఫలానా కాడ కడుపు నింపుకోవాలి, కథం కడుపు నిన్నదా ఇక కథం ఇక వండుకోవాలి. కానీ మనిషి కోట్లు ఉన్నా కోరిక పుడుతూనే ఉంటుంది పుట్టకొడుకులు లెక్క. కానీ ఎన్ని కోట్లు ఉన్నా ఈ మనిషికి ఆశ అనేది అద్దు లేకుండానే ఉంటుంది. మనిషి అపరిమిత కోరికలతోటి ఇంకా కావాలి. సైకిల్ ఉంటే బండి కావాలి, బండి ఉంటే కారు కావాలి, కారు ఉంటే రైలు కావాలి, రైలు ఉంటే విమానం కావాలి, విమానం ఉంటే ఓ అమ్మ ఇక నేను మొత్తం ఇటు తిరగాలి గాలిలో ఇట్లా నేను మాయతోటి అనేది. అంటే మనిషి కొన్ని కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. కానీ మరి సంపాదించిందంతా రేపు ఎవరి పాలు ఎక్కడి పాలు ఏంది ఏం కథ అనేది మాత్రము ఆలోచన చేయకుండా కొంతమంది పిండికి బిచ్చం పెట్టకుండా ఎంగిలి చేయితోని కాకి కేయకుండా కొంతమంది బతుకుతారు. అది ఇలం పొలం లేని బతుకు. కానీ మరి ఈ పెద్ద మనిషి ఇవాళ ఎల్లాకన చెప్పిన వందలాది మంది రోజుకు 100 మంది ఏం దాకా 1000 మంది దాకా మరి కడుపు సల్లా చేసుకొని పోతున్నారు. అంటే మరి ఎంత స్వచ్ఛమైన గుణం అనేది, ఎంత మచ్చలేనోడు అని అనుకోవచ్చు మనం. అంటే ఈ గుణము అందరికీ ఉండదు, సమాజంలో కొంతమందికే ఉంటుంది. మనము ఒక 10 మందికి సాయం చెయ్యాలి అనే తపన కొంతమందికే ఉంటుంది. కొంతమందిలో ఇగో కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా అన్నార్థులకు అభాగ్యులకు దరిలేనోళ్లకు దారి చూపుకుంటా వాళ్ళ కడుపు సల్ల చేసి వాళ్ళను కడుపు నిండా తినబెట్టి కంటి నిండా పడుకోబెడుతుండు. గా పుణ్యం కట్టుకుంటుడు కాబట్టి గీ రాగం ఎత్తుకున్నా. ఇక పోతే నీలి నింగి మార్చింది ఎన్నో అవతారాలు, ఆరివిల్లు వేసింది ఎన్నెన్నో రంగులు, తన మదిలోన
మృదువైన ఒక్క తీరు ఊసులు ఇక ఆయన ఏ మాట మాట్లాడినా ఒకటే మాట అన్నాడంటే వెనకగా మళ్ళీ చూడడు, మాట అన్నాడంటే ఆడి తప్పడు, మాట అన్నాడంటే కట్టుబడి ఉంటాడు. అందుకనే ఈ రాగం ఎత్తుకోవాల్సి వచ్చింది. అయితే